వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB 14వ సమావేశంలో పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాకు ఒక ప్రధాన ప్రాజెక్టుకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెల్లూరు జిల్లాలో టాటా పవర్ ప్రాజెక్ట్ చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రంగంలోనే ఒక మైలురాయిగా అని చెప్తున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా 6,675 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు చూసుకుంటే అక్కడ ఏం నిర్మిస్తున్నారు, దానివల్ల కలిగే ప్రధాన ఉపయోగాలు ఏంటి, దానివల్ల ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తాయి, దీనికోసం ఎంత పెట్టుబడులు పెడుతున్నారు అనే విషయాలను ఈ వీడియో ద్వారా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అక్కడ ఏం నిర్మిస్తున్నారు అనే విషయం చూసుకుంటే ఇక్కడ టాటా పవర్ సంస్థ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టును నిర్మించబోతుంది. ఇది ఒక రకమైన భారీ రీఛార్జబుల్ బ్యాటరీ లాంటిది. అయితే దీని ప్రక్రియ ఎలా ఉంటుందని చూసుకుంటే పగటిపూట సోలార్ లేదా విండ్ పవర్ ద్వారా వచ్చే అదనపు విద్యుత్ను ఉపయోగించి నీటిని ఎగువ రిజర్వాయర్లకు పంపు చేస్తారు. అయితే విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ ఎలా ఉంటుందని చూసుకుంటే రాత్రి వేళలో లేదా విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నీటిని కిందకు వదులుతూ టర్బైన్ల ద్వారా తిరిగి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల కలిగే ప్రధాన ఉపయోగాలు ఏంటి అనేది చూసుకుంటే నిరంతరం విద్యుత్ సరఫరా ఉంటుంది. సౌర మరియు పవన విద్యుత్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్తును నిల్వ చేయడం వల్ల గాలి లేకపోయినా లేదా ఎండ లేకపోయినా నిరంతరంగా కరెంటు సరఫరా చేయవచ్చు. దీనివల్ల కరెంటు కోతలు తగ్గుతాయి. పవన విద్యుత్ అంటే ఏంటి అనేది చూసుకుంటే పెద్ద పెద్ద రెక్కలు ఉన్న ఫ్యాన్లు మనం తరచుగా చూస్తూనే ఉంటాం. వేగంగా వీచే గాలి వల్ల ఆ రెక్కలు తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగే శక్తిని ఒక జనరేటర్ ద్వారా విద్యుత్గా మారుస్తారు. దీన్నే పవన విద్యుత్ అంటారు. అయితే సౌర మరియు పవన విద్యుత్ ఒకేలా ఉండవు అంటే అర్థం ఏంటి అనుకుంటే సౌర మరియు పవన విద్యుత్ను అస్థిర ఇంధన వనరులు అని అంటారు. ఎందుకంటే సౌర విద్యుత్ కేవలం పగలు ఎండ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, రాత్రిపూట రాదు. అయితే విండ్ గాలి ఎప్పుడు వేగంగా వీస్తుందో చెప్పలేం. గాలి ఆగిపోతే విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోతుంది. అయితే ఆకాశంలో మేఘాలు వచ్చినా లేదా గాలి వేగం తగ్గినా విద్యుత్ ఉత్పత్తి వెంటనే తగ్గుతూ ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికే నెల్లూరులో టాటా పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును పెడుతుంది. అంటే గాలి ఎండ లేని సమయంలో కూడా మనకు కరెంటు కోతలు లేకుండా ఈ ప్రాజెక్టు కాపాడుతుంది. అయితే దీనికి సంబంధించి ఉపాధి విషయానికి చూసుకుంటే ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనేసి అంచనా వేస్తున్నారు. అయితే ప్లాంట్ నిర్మాణ దశలోనే సుమారు 2000 నుండి 3000 మంది కార్మికులకు పని దొరుకుతుందని చెప్పేసి, ఎందుకంటే నిర్మాణం జరిగేటప్పుడు ఖచ్చితంగా లేబర్ అవసరం వస్తూ ఉంటుంది, దానికి సంబంధించి రవాణా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇంతమందికి అయితే ఉపాధి లభిస్తుంది అనేసి అంచనా వేస్తున్నారు. ప్లాంట్ పూర్తయ్యాక ఇంజనీర్లు, ఆపరేటర్లు, మెయింటెనెన్స్ మరియు సెక్యూరిటీ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయి. పర్యావరణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటాయా అంటే ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. ఇది బొగ్గును మండించే థర్మల్ ప్లాంట్ కాదు. దీనివల్ల ఎటువంటి కాలుష్యం విడుదల కాదు. ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడుతుంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల నెల్లూరు జిల్లా ఆర్థిక అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ 6,675 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు. దీనివల్ల నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక కళ వస్తుందని భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆ ప్రాంతానికి రోడ్లు, విద్యుత్, గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నెల్లూరు చుట్టుపక్కల ఇప్పటికే చాలా సోలార్ ప్యానెళ్ళు, విండ్ మిల్లులు ఉన్నాయి. అక్కడి నుండి వచ్చే అదనపు విద్యుత్ను వాడుకోవడం ఇక్కడ సులభం అవుతుంది. దీనివల్ల నెల్లూరు జిల్లాకు చెందిన ITI కానీ, డిప్లొమా కానీ మరియు బీటెక్ చదివిన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తూ ఉంది. దీని ఓవరాల్ చూసుకుంటే సుమారుగా దీనికోసం అని చెప్పేసి 6,675 కోట్ల రూపాయలు పెట్టుబడి, దాదాపుగా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తుంది. అయితే టాటా పవర్ వంటి పెద్ద సంస్థ రావడం వల్ల నెల్లూరు జిల్లా భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుతుందనేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే టాటా వారు ఇప్పటికే విజయవంతంగా ఇటువంటి ప్రాజెక్టులు నడుపుతున్నారు. కాబట్టి నెల్లూరు జిల్లాలో కూడా ఇది విజయవంతం అవుతుందని ఆశించవచ్చు. ఎందుకంటే టాటా ఇప్పటికే అనేక చోట్ల ఇలాంటి ప్రాజెక్టులు అయితే వేరే రాష్ట్రాల్లో రన్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లాలో ఉండడం నెల్లూరు జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందనేసి భావిస్తున్నారు. థ్యాంక్ యూ.